ప్రజా యుద్ధ నౌక గద్దర్పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గద్దర్కు లైట్ తీవ్రవాదులకు పెద్ద తేడా లేదన్నారు. వందల మంది ప్రాణాలు, వేల మంది యువకులు దారి తప్పడానికి గద్దర్ సిద్ధాంతాలే కారణమని ఆరోపించారు. గద్దర్ లాంటి మాజీ మావోయిస్టు గద్దర్కు ఏ హోదాలో అవార్డులు అడుగుతున్నారని ఆయన నిలదీశారు. తక్షణమే ఎల్టీటీఈకి రికమెండేషన్ చేస్తే ఎంత అపహాస్యంగా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వడంతో పెద్ద తేడా ఏం లేదని చెప్పారు. ఎల్టీటీఈ తీవ్రవాదులకు కూడా పద్మశ్రీ, పద్మ విభూషణ్, భారతరత్న ఇవ్వమని అడుగుతారా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు తుపాకీ పట్టుకొని హింస సృష్టించారు, వాళ్ళు అనేక మందిని చంపారు. మావోయిస్టులు కూడా ఈ రోజు వరకు చంపుతున్నారు. ఈ దేశంలో వందల మంది ప్రాణాలు, వేల మంది యువకులు దారి తప్పడానికి గద్దర్ గారు లాంటి ఒక బూజు పట్టిన సిద్ధాంతాన్ని బుర్రకెక్కించుకొని అనేక మందిని ఈరోజు తప్పుదోవ పట్టించినటువంటి వ్యక్తి గద్దర్ గారు. ఆయన చివరి రోజుల్లో చాలా పద్ధతుల్లో మాట్లాడిండొచ్చు. నేను అడుగుతున్నా, గద్దర్ గారు అనేటువంటి ఒక మాజీ మావోయిస్టు, కరుడు కట్టినటువంటి ఈ దేశ మౌలికమైనటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తికి ఏ హోదాలో గద్దర్ గారికి మీరు అడుగుతున్నారో నేను అడుగుతున్నా. కాబట్టి తక్షణం ఎల్టీటీఈకి కన్నా రికమెండేషన్ చేస్తే ఎంత అపహాస్యపాలంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం తీరు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నేత గద్దర్ గారికి కూడా పద్మ అవార్డు ఇవ్వమనేటువంటిది కూడా పెద్ద తేడా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా, ఎల్టీటీఈ యొక్క తీవ్రవాదులకు కూడా పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వమని చెప్పి ఏమన్నా అడుగుతారా అని నేను అడుగుతున్నా.